హాయ్ వ్యూయర్స్ అందరికీ వెల్కమ్ టు హరి నాన్ స్టాప్. ఇంతకుముందు పాత పేరు అయితే హరి నాన్ స్టాప్, ఇప్పుడైతే హరి క్లబ్ మాస్టర్ అని మార్చాను. ఇప్పుడు ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను బయటకు ట్రిప్కి అయితే వెళ్తున్నాను. అది కూడా రుషికొండ బీచ్కి వెళ్దాం అనుకున్నాను. కాలేజ్ అవ్వగానే ఏం చేద్దామా అనుకున్నాను. అలా గుర్తుకొచ్చి రుషికొండ బీచ్కి వెళ్ళి కొన్ని ఫోటోషూట్స్ అండ్ వీడియోస్ చేద్దామని చక్కగా బయలుదేరిపోయాను. ముందైతే నేను ఖాళీగా మధ్యాహ్నం టైంలో సీట్లు ఉండవు కాబట్టి ముందు అయితే సింహాచలం డిపోకి అయితే వెళ్ళిపోయాను. డిపో దగ్గర నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయ్యాను నేను రుషికొండకి. మళ్ళీ ఆర్టీసీకి సింహాచలం నుంచి మళ్ళీ వేరే బస్సు అయితే ఎక్కాను. అక్కడి నుంచి మళ్ళీ అయితే వచ్చాను. సాధారణంగా మధ్యాహ్నం పూట కాలేజ్ వాళ్ళ ఇబ్బందితో సీట్లు అయితే దొరకవు నాకు. సో అందుకే సింహాచలం డిపోకి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఖాళీగా ఉంటాయి కదా బస్సులు అనేసి అక్కడి నుంచి ఖాళీగా ఒక బస్సు ఎక్కేసా. బస్సు ఎక్కడమే 28 ఎక్కా. 28 ఎందుకు ఎక్కానంటే అది రైల్వే న్యూ కాలనీ నుంచి వెళ్తుంది. రైల్వే న్యూ కాలనీలో మధ్యలో ఏదో ట్రైన్ లైట్ది కట్టారు కదా కొత్తగా, అదేదో అదేంటి స్టాచ్యూ లైట్ది, దాన్ని చూద్దాం అనుకొని నేనైతే అటు నుంచి వెళ్ళాను. వెళ్ళే దారిలో ఈ వీడియో అయితే తీశాను. అదే మొన్న మీరు చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, అదేంటి కాలేజ్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఎవర్రా మీరంతా అనే వీడియో చేశాను. అది మీరు చూసే ఉంటారు. అండ్ అలాగే న్యూ కాలనీలో మొత్తానికి నేను చూడాలనుకున్న ట్రైన్ని చూసేసాను అనమాట. ఈసారి నెక్స్ట్ టైం వీడియో తీసినప్పుడు అక్కడ దిగి సపరేట్గా అయితే ఓ వీడియో షార్ట్ తీసి అయితే ఖచ్చితంగా పెడతాను. అక్కడ ఆ స్టాచ్యూ దగ్గర అనమాట. నాకైతే నచ్చింది న్యూ కాలనీ దగ్గర. ఇంతకుముందు ఉన్న మధ్యలో అంత పెద్దదానికన్నా ఇప్పుడైతే బాగుంది. మొత్తాన్ని ఆర్టీసీ కాంప్లెక్స్కి అయితే వెళ్ళాను. కాంప్లెక్స్కి వెళ్ళి మళ్ళీ వేరే బస్సు అయితే ఎక్కేసా. సీట్ దొరకలేదు ఈసారి. కాకపోతే ఓకే నుంచొని తీస్తాను వీడియో. జూ అయితే వీడియో తీశాను ఫస్ట్ అయితే. ఆ తర్వాత మొత్తానికి దిగాను. మనకి బస్ స్టాప్ ముందుకైతే ఆపాడు. సో బస్సు అయితే అక్కడ ఆపగానే దిగిపోయాను. లోపలికి నడుచుకుంటూ వెళ్ళాను. అలా నడుచుకుంటూ వెళ్తుంటే జొన్నపత్తి షాప్ అయితే ఇందాక నాకు కనిపించింది. అక్కడ జొన్నపత్తి అయితే కొనుక్కున్నాను. అదైతే అగో మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ జొన్నపత్తి అయితే తీసుకొని తిన్నాను. అండ్ అలాగే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ చేసుకోవచ్చని ఉంది కదా, అక్కడ వాళ్ళైతే ఒక లైన్ పెట్టారనమాట. ఆ లైన్కి దాటి వెళ్ళకూడదు స్విమ్మింగ్ పూల్ చేసేవాళ్ళు, లేదా ఆ నెలలో దిగిన వాళ్ళు అన్నారు. ఒకళ్ళైతే లైన్ దాటారు కొంతమంది. వాళ్ళకి హార్న్ వేస్తూనే ఉన్నారు. మేము జొన్నపత్తి తినేదాకా కూర్చొని జొన్నపత్తులన్నీ తిన్నాం అనమాట. తిన్నాక అలా ఫోటోషూట్ తీద్దామని రాళ్ళ దగ్గరికి అయితే నడుచుకుంటూ వెళ్ళాం. కానీ రాళ్ళ దగ్గరికి వెళ్ళే లోపు బోట్స్ అయితే కనిపించాయి. బోట్స్ దగ్గర ఒక వీడియో తీద్దాం అనుకున్నాం. కాకపోతే అన్ని బోట్స్ ఆ టైంకి వెనక్కి వచ్చేసాయి. ఇంకా తీయలేదనమాట. అప్పుడు చాలామంది ఉన్నారు, కొంతమంది అయితే ఉన్నారు. మొత్తానికి అక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ రావడం వల్ల కొంచెం డెవలప్మెంట్ అయితే కొంచెం చేస్తున్నారు రుషికొండ బీచ్ అని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది. ఆర్కే బీచ్ మీద అది బాగుంది. ఆర్కే బీచ్ బాగుంటుంది, కానీ దాని మీద ఏదో కొంచెం స్పెషల్ అయితే ఉంది. ఇక్కడ బాగుంది, చూడడానికి కూడా కొంచెం నీట్గానే అనిపించింది నాకైతే. రాళ్ళు అయితే ఉంటాయి కదా ప్రతి బీచ్లో, అలాగే ఉన్నాయి. కానీ నాకు యారాడ మాత్రం అదైతే నిజంగా చాలా మంచి బీచ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొండల మధ్యలో ఉంటుంది ఆ బీచ్, భలే ఉంటుంది. ఐలాండ్లో ఉన్న ఫీలింగ్ అయితే వస్తుంది మనకి. ఈసారి నెక్స్ట్ టైం వ్లాగ్ అయితే యారాడ్లో అయితే తీస్తాను, అది గ్యారంటీ. ఇప్పుడు ఒక వీడియో చూడండి. ఓడికి అయితే పొట్ట ఖాళీగా ఉందంట, డ్రింక్ తాగుతున్నాడు. చూడండి పొట్ట ఖాళీగా అనిపించట్లేదు, తాగుతుందని వీడి వల్ల మొత్తం తాగుతుంది. అది వీడియో గైస్ యాక్చువల్లీ ఏమైందంటే 40 రూపీస్ ఇచ్చి మా వాడు అయితే ఒక డ్రింక్ కొన్నాడు. అందులో నేను సగం వాడు సగం తాగుతున్నాను. మామూలుగా అయితే 20 రూపీస్కి అయితే తక్కువ వస్తుందని ఇలా ఫస్ట్ ఇలాంటి వీడియో తీయరా తక్కువ. ఇదే ఫస్ట్ వీడియో. మా వాడైతే డ్రింక్ పట్టుకుని వెళ్ళిపోతున్నాడు నాకు ఇవ్వకుండా. అంతే, నాకు వదిలేసి నాకు డబ్బులు లేవు. నా దగ్గర డబ్బులు లేవు డ్రింక్ తాగి. మా వాడు మాత్రం డ్రింక్ తాగి కొంటే వెళ్ళిపోతున్నాడు. మేము ఉన్నదైతే రుషికొండ బీచ్ దగ్గర అనమాట. చూడండి చిలక పాట ఎత్తుకున్నాడు, చిలకగడ్డి బిజీగా ఫోన్ మాట్లాడుతున్నాడు అనమాట మా వాడు. బాయ్ ఫ్రెండ్స్. గైస్ మా ఫ్రెండ్ నేను అయితే ఇప్పుడు కుల్ఫీ తినుకుంటూ వస్తున్నాం. అయిపోయింది షూటింగ్ అయిపోయింది. వీడియో కూడా వస్తుంది తొందరలో. దాన్ని వీడియోగా వ్లాగ్గా చేసి పెడదాం అనుకున్నాం. కాకపోతే వ్లాగ్ సరిగ్గా రాలే మాకు. ఎప్పుడు అంతే, సరిగ్గా వ్లాగ్ అయితే రాదు. కార్ వెళ్తుంది, పోలీస్ కార్. జగన్ మావయ్య ఎక్కడ ఉన్నట్టు? ఓ యా, కలెక్టర్ ఎవరు వచ్చినట్టున్నారు. పోలీస్ కార్లు లేవు ఇక్కడ. ఓ ఉన్నాయి. మా వాడు ఐస్ క్రీమ్ ఇప్పుడే కుల్ఫీ తిన్నాడు అనమాట. కుల్ఫీ తిని పక్కకి వచ్చి వీడియో తీయడం. మొత్తానికి ఈ వీడియోకి అయితే అంతే. మొత్తానికి వ్లాగ్ అయితే ముగిసిపోయింది. వ్లాగ్ సరిగ్గా రాలేదు. నెక్స్ట్ టైం ఈ తప్పు రాకుండా యారాడ బీచ్కి అయితే ఖచ్చితంగా వ్లాగ్ అయితే నీట్గా తీస్తా. ఈసారి బాగుంటుంది. ఈసారి అంతగా రాలేదు సరిగ్గా.
కొంచెం పిక్చర్ కూడా అంతగా మీకు క్వాలిటీగా అనిపించకపోయినా సరే నెక్స్ట్ టైం అయితే మంచి క్వాలిటీతోనే ఇస్తా. పైగా వ్లాగ్ అనేది సవ్యంగా చేస్తాను ఖచ్చితంగా. అండ్ అలాగే ఊరికే మేఘాలు కనిపించే కదా బాగా ఫోకస్ అవుతుంది వీడియో అనేసి ఒక షార్ట్ తీద్దామని తీసాను. ఆ షార్ట్ అయితే మీకు ఇప్పుడు మీరు చూస్తున్నారు. బస్సులో వెళ్తున్నా. ఇప్పుడైతే సీటు దొరికింది. 2 బస్సులు వెయిట్ చేసాం, గంట పట్టింది రావడానికి బస్సు అయితే. సో మొత్తానికి ఈ వ్లాగ్ అయితే ఇంతే. మీకు ఈ వ్లాగ్ నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి కొత్త వాళ్ళు అయితే. ఇంకా ఫొటోస్ చూడండి. మీరు కనుక జూ వ్లాగ్ వీడియో చూద్దాం అనుకుంటే అందులో వెళ్ళి చూడండి. మీకు పైన స్క్రీన్స్లో కనిపిస్తుంది, అలాగే కార్డ్స్లో కూడా పెడతా. అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. మీకు ఖచ్చితంగా ఓకేగా అనిపిస్తుంది ఆ వీడియో. అది కూడా ఏం అంత బాగా రాలే కానీ బాగుంటుంది. విజిట్ చేస్తే చేయండి కొత్త వాళ్ళు అయితే. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అంతవరకు గుడ్ బై.